అమ్మ వచ్చిన నుంచి డీప్ క్లీనింగే చేస్తాను ఉందండి. ఎంత చెప్పినా వినట్లేదు, రెస్ట్ తీసుకోమంటే వినట్లేదు. నేను అంతే కదా, అమ్మ అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి, నేను ఆడికి వద్దని చెప్తాను, నా మీద నాకు క్లాస్ తిప్పుతుంది అనమాట. నేనేం చెందక సైలెంట్ అయిపోయినాను, సరేలే అని చెప్పేసి. ప్లీజ్ మన వీడియోను లైక్ కొట్టండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి, మర్చిపోవద్దండి, కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు ప్లీజ్. మనకి కామెంట్ పెట్టడం వల్ల నాకు కొంచెం బాగుంటుంది ఫీలింగ్. ఇక్కడ చూడండి, భలే ఉంది కదా లొకేషన్. ఇక్కడ చెట్టు, దీన్ని సున్కేసుల చెట్టు ఏదో అంటారు, మేకలు బాగా తింటాయి అన్నమాట దీని ఆకులు. ఇది మా అత్త వండి దగ్గర నేను చిన్నప్పుడు చూసా, ఇది పక్కనే ఉంటుంది. దీనికి ఇలా వస్తుంది అనమాట, దీంట్లో నుంచి వస్తాయి అన్నమాట విత్తనాలు. ఐడియా ఉందా మీకు? మేకలు మాత్రం భలే తినేస్తాయి ఈ ఆకుని. లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే వీడియో తీసాను అనమాట. లొకేషన్ గ్రీన్గా సూపర్ ఉంది కదా, చూడండి. వీడియో తీస్తుంటే మా మనీ వచ్చిందన్నమాట. ఇంకా దీనికైతే ఎక్కువ సరిపోతాను. మా అమ్మ ఇయర్ రింగ్స్ ఇవి మర్చిపోయినా నేను బ్లాగ్లో యాడ్ చేయడము, ఇది తీసుకొని వచ్చింది. ఇవి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు డ్రెస్సులకి. మన్వికి చోన్ కుట్టించాం కానీ ఒకటి రాంగ్గా కుట్టారు వాళ్ళు. అది పోంగ అంటే ఇది పెరగంగా అది ఇటు సైడ్ ఏం కరెక్ట్గా ఉంది కానీ ఒక సైడ్ మాత్రం రాంగ్ పైకి వచ్చేసింది. సో నేను దాన్ని బోడిపించేసి మళ్ళీ కుట్టించాలి దాకని చెప్పేసి మా బుడ్డిదానికి అయితే ఇప్పుడు ఇయర్ రింగ్స్ లేవన్నమాట. షేర్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు సబ్స్క్రైబర్స్కి. ఓ కొట్టి కనిపించట్లేదు, ఇప్పుడు ఇవ్వు ఫ్లైంగ్ కిస్. వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం, మొత్తం డీప్ క్లీనింగ్ చేసాం అనమాట. ఇది లాస్ట్ బెడ్రూమ్లోనే, అది ఇంకా అది టీవీ వేస్ట్ లేండి, పనికిరాదు అంటే పనికొస్తుంది కానీ ఇది వాడము. ఇదంతా డీప్ క్లీనింగ్ చేస్తుందండి. ఆఖరికి బీరువాలు కూడా మొత్తం క్లీన్ చేస్తుంది మా అమ్మ. ఇప్పుడైతే వాష్రూమ్ చూపిస్తాను మీకు. చూడండి ఎంత తలతల మెరిసిపోయేటట్లు క్లీన్ చేసేసింది మా అమ్మ. నీట్గా లేకపోతే మా అమ్మకి అస్సలు నచ్చదు. ఇదంతా క్లీన్ చేసేసింది అనమాట. ఆ పైన టైల్స్ చూడండి కొత్త వాటిలాగా మెరిచిపోతున్నాయి, అంతా క్లీన్ చేసింది రుత్తి. మార్నింగ్ పట్టుకుందండి, మార్నింగ్ 9 నుంచి. ఇప్పుడు మా రుత్తు వాళ్ళ డ్యూటీకి చెత్త అంతా బయట పడేస్తున్నారు, అంటే చెత్త వేసే చోట. ఇక్కడ చూడండి న్యూస్ పేపర్లను ఇదంతా సర్దేసింది మా అమ్మనే. అస్సలు రెస్ట్ తీసుకోమంటే కూడా తీసుకోవట్లేదు, ఇంకా నా మీద ఫైర్ అయిందనమాట. ఆ న్యూస్ పేపర్లు అయితే నేను కొన్ని అయితే మడత పెట్టేస్తున్నాను. నేను ఇది నీట్గా మడత పెట్టేసి మా అమ్మకి ఇస్తే మా అమ్మ సర్దిస్తుంది అనమాట. ఇవన్నీ మడత పెట్టిస్తాను. ఇక్కడైతే బ్రెడ్ కాల్చిస్తున్నాం మన్వికి. రుత్తుకి స్టమక్ పెయిన్ అని వద్దని చెప్పింది. మన్వికి పెనం మీద లైట్గా ఆయిల్ వేసి ఇచ్చేసి ఇట్లా కాల్చిస్తే తింటూ ఉంటుంది అనమాట. నార్మల్గా ఉండేదానికంటే ఇట్లా తింటుంది బాగా. అది కొంచెం పీసులు ఇది అయిపోతూ ఉంది తీస్తా అంటే వాళ్ళే స్లైసెస్ సరిగ్గా తీయలేదన్నమాట.
గోబీ తెచ్చుకొని తింటాను అప్పుడు. మనవి గోబీ తెచ్చుకొని తింటా ఉంది. ఇంకా నేను కూడా తినాలండి. ఈవినింగ్ ఎందుకు అడిగింది, నార్మల్గా బయట అవి తక్కువ తినడము గోబీ అట్లా. ఇంకవైతే కొన్ని కబోర్డ్స్లో ఉన్న శారీస్ అయితే తీసి పెట్టానమాట. తీసి మట్ట వేసి పెట్టా. కొంచెం పనిలేండి అంతే, మరీ ఎక్కువైతే పెట్టుకోలేదు. ఇంకా రుతుకి ఇక్కడ స్టమక్ పెయిన్ అని చెప్పేసి నైట్ 7 అట్లా ఉంటుంది, హాస్పిటల్కి అయితే తీసుకెళ్తా ఉన్నా. ఎందుకు ఈ మధ్య స్టమక్ పెయిన్ అని చెప్తా ఉందన్నమాట మధ్యలో. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఒక 3 days అట్లా చూడమన్నారు, మెడిసిన్స్ ఇచ్చినారనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అయిపోతుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసిన వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్, బాయ్ ఆల్.